వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. మిడ్డే బులెటిన్ ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. కడపలో గుప్పెడు నీటి కోసం ఆందోళన. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం కోసం పుంగనూరులోని శ్రీ పంచముఖ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరమేశ్వరుడికి అఘోర వీరభద్ర స్వామికి రుద్రాభిషేకాలు చేసి అనంతరం మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఇటీవల కాకినాడలో సినిమా చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకుడు మోపూరి మోహన్ రెడ్డి, మణి వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, మంచునాథ్, కిరణ్, రాజేంద్రతో పాటు పలువురు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడికి ఈరోజు వచ్చేసిన నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఏమనగా మన బాలయ్య బాబుకి కాకినాడ కోర్టులో షూటింగ్లో దెబ్బతగిలిన విషయం అందరికీ తెలిసిందే. దానికోసం ఆయన త్వరగా కోలుకొని తిరగా మన చిత్ర పరిశ్రమలకు మళ్ళా వచ్చి ఎన్నో చిత్రాలకు మళ్ళీ ఆయన విజయవంతంగా షూటింగ్ ప్రారంభించాలని, అదేవిధంగా ప్రత్యేకంగా ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా చాలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు. అలాగే బసవతారకము ఇండో అమెరికన్ ఆసుపత్రికి చైర్మన్గా ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉండి అందరికీ సేవా కార్యక్రమం ఇంకా మంచిగా చేయాలని ఆయన ఆరోగ్యరీత్యా ఇక్కడ మన పుంగనూరు నగరంలో వెలిసి ఉండు మృత్యుంజయ స్వామి గుడిలో రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము మన అభిమాన సమక్షంలో భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు ఆరోగ్యం బాగుండాలని, మరిన్ని చిత్రరాక్షణ చేయాలని, ఆయన నిన్ను చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్, సంగీత దర్శకుడు తమన్, సినీ నటులు ఆది, అశ్విన్ బాబు, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి వేరువేరుగా శ్రీవారిని సేవించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. శ్రీవారి సేవ రావద్దు మధ్యలో గుడ్ బాయ్ వద్దంట. అమ్మా
ఒక 2 minutes విజువల్. అందరికి నమస్కారం అండి. సో ఇలా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదో తెలియని ఎనర్జీ, తెలియని పవర్. సో నాన్నగారు వస్తూ ఉంటారు, అలాగే రమణన్ వస్తూ ఉంటారు, మేము అశ్విన్ వస్తూ ఉంటాం కలిసి. సో అప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం, దర్శనం చేసుకోవడం. అండ్ మొన్నే నా సినిమా శంబాలా కూడా మంచి హిట్ అయింది. అండ్ ఇప్పుడు సైరాబాను ఉన్న సినిమా చేస్తున్నాను. సో తర్వాత 2-3 మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి, మా అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్. అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా మంచి సంవత్సరం అవ్వాలని ఇయర్. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ మారుతి. గోవిందా గోవిందా. ఓం నమః వెంకటేశయ్య. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలి. ఎప్పుడు ఆయన మనల్ని అందరిని చల్లగా చూడాలి, మీరందరూ బాగుండాలి. అండ్ ఇలా వచ్చి మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ అందరిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. గోవిందా. కడప నగరంలోని బహుజన నగర్తో పాటు పలు ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటూ స్థానికులు శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా సిపిఐ నాయకత్వంలో నినాదాలు చేశారు. తమ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాది సాగర్ కాలనీనే సార్. నీళ్లు వదిలినా కూడా అసలు ఎలా వస్తున్నాయంటే ఆ నీళ్ళు తాగేదానికి కూడా మాకు అంత విరక్తి వస్తుంది సార్. మొత్తం డ్రైనేజ్ వాసన వస్తుంది. ఈ పొద్దు వచ్చినా కూడా మా ఇళ్ళలో పట్టుకునేటి అవే వాడుకుంటున్నాం. మేము తాగనికి కూడా అవే వాడుతున్నాము. పిల్లలకు అనారోగ్యాలు వచ్చి, జ్వరాలు వచ్చి బాగాలేకుండా పడిపోతున్నారు. మాకు ఇప్పుటాంచిగా సార్ చాలా రోజుల నుంచి అవే వస్తున్నాయి, డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి. మా అక్కడికి చెప్పింటే కన్నా నీళ్ళు వదిలేకు ఎక్కడన్నా పైప్ లీకేజ్ అయిందేమో అమ్మా అని అంటున్నారు. అసలు మాకు 10 రోజులు అయింది సార్ నీళ్ళు రాక. మంచి నీళ్ళే రావు సార్. వారం రోజులు అవుతుంది సార్ మాకు నీళ్ళు వచ్చి. 10 రోజులు అవుతుంది మేము నీళ్ళు పట్టుకోకుండా మేము ఎట్లుండాలి సార్? అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది. డ్రైనేజ్ లేవు, ఏం లేవు. మేము ఎంత ఇబ్బంది అయిపోతుంది సార్. దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయమని చెప్పమని అడుగుతున్నాం సార్. ఎమ్మెల్యే గారిని, అందరినీ, మాధవరెడ్డి గారిని, శ్రీనివాసులరావు సార్ని, మా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ అడుగుతున్నాం సార్. 10 రోజులు అవుతుంది సార్. అసలు నీళ్ళే రావడం లేదు. మేమేం పట్టుకొని ఎట్లా బతకాలి సార్? అక్కడ ఎట్లా ఉండాలా? రామాంజనేయపురం సార్ మాది, సాగర్ కాలనీ సార్. సరిగా రావడం లేదు సార్ అందరికీ నీళ్ళు. అట్లా ఇబ్బంది అయిపోతాను సార్. మాకు సమస్య పరిష్కరించండి. కడప పట్టణంలో తాగునీటి ఎద్దడి అనేది తీవ్రంగా ఏం లేదు. రోజు మార్చి రోజు ఇస్తున్నాము. ఎక్కడైనా బోర్ రిపేర్ అయినా ఇమీడియట్లీ ట్యాంకర్ పంపిస్తున్నాం, బోర్ని రెక్టిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి మైలవరం డ్యామ్ నుంచి ఇడిచిన నీళ్ళు ఆదినిమ్మైపల్లి దాకా వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో లింగంపల్లికి రీచ్ అయిపోతుంది. ఈ రోజు నైట్ 2 రోజులు చెప్తున్నాను. 2 రోజులకు లింగంపల్లి రీచ్ అయిపోయిన తర్వాత యథాతథ స్థితిలో వాటర్ సప్లై అనేది రెస్టోర్ అవుతుంది, ఇస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా నీటి సమస్య అనిపిస్తే ఇమ్మీడియట్లీ వారి సమీప సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీ అని ఉంటాడు, ఫస్ట్ రెస్పాండెంట్ అతనికి వెళ్ళి రిటర్న్గా ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా కార్యాలయానికి వస్తే ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఎస్సీ ఉంటారు, కమిషనర్ నేను ఉంటాను. మీరు ఇక్కడ దాకా రావడానికి ఇబ్బంది అయిపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ కూడా మీరు రైజ్ చేయొచ్చు ఇష్యూని. రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రతి సచివాలయంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, అమ్యూనిటీ సెక్రటరీ, వెల్ క్వాలిఫైడ్, బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ సమస్య లేదు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ రికమెండ్. ఇంకొకటి ఈ సందర్భంగా మీ అందరు మీడియా ద్వారా కోరేది ఒకటి, ప్రజలు ఎవరు కూడా మోటార్లు వేసి వాటర్ డ్రా చేయకండి. మీరు మోటార్లు వేసి వాటర్ డ్రా చేసినట్టయితే టైల్ ఎండ్ పాయింట్లో చివరి వ్యక్తికి నీళ్ళు అందదు. దయచేసి ఈ విధంగా కొంచెం కోఆపరేట్ చేయండి, అందరికీ నీళ్ళు ఇస్తాము. ఒకవేళ టైల్ ఎండ్ పాయింట్కి ఇంకో అర్ధగంట ఎక్కువ వదలండి సార్ అంటే రిటర్న్గా ఇచ్చినట్టయితే మా అమ్యూనిటీ సెక్రటరీ ఇంకో అర్ధగంట ఎక్కువ వదలడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం డే బై డే ఇస్తున్నాం. ఇంకో 2 డేస్లో లింగంపల్లికి వాటర్ వచ్చేసింది అంటే
ఇంతకు ముందులాగా యథాతథ స్థితిలో ఇస్తాము. రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేపట్టిన నిరాహార దీక్షల్లో భాగంగా బద్వేలులో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో మాజీ మంత్రి మల్లాది విష్ణు నిరాహార దీక్ష శిబిరంపై జరిగిన దాడిని ఖండిస్తూ బాధ్యులపై నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో డిఎస్సి పైన జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తే రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం మాజీ మంత్రి మల్లాది విష్ణు పైన తెలుగుదేశం పార్టీ బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే ఒక గూండాగా ఒక రౌడీగా మారి జనాలతో ఆ శిబిరాన్ని ధ్వంసం చేసి వారిపైన కోడిగుడ్లు మరి రాళ్లతో దాడి చేసి మరి పోలీసులకు ముందుగానే ఒక గంట ముందుగానే చెప్పడం కూడా జరిగింది. అయ్యా ఇట్లా బొండా ఉపా స్థానిక ఎమ్మెల్యే గారు వస్తున్నట్లుగా మాకు తెలిసింది, మీరు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసన దానికి సంబంధించి వారిపై దాడులు జరిగి వారిపై చాలా మందికి దెబ్బలు కూడా తగలడం కూడా జరిగింది. మరి బోండా ఉమ్మా ఈ రోజు చేసినటువంటిది నిజంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మనకు పరిపాలన జరుగుతూ ఉందా, లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగమే ఏలుతా ఉందా? మరి గతంలో బీహార్ కంటే కూడా ఈ రోజు జంగిల్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉందా? ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు కాకుండా చెప్పిన పనులు చేయకుండా పోయి దాని మీద విమర్శిస్తే వాళ్ళపైన ఏదో విధంగా కేసులు పెట్టి జైల్లోకి పంపడం జరుగుతూ ఉంది. మరి బ్రాహ్మణుడైనటువంటి మల్లాది విష్ణుపై ఆయన శిబిరంలో కూర్చుండగానే ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేయడం చాలా హేమమైన చర్య. మరి అదే విధంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి అయ్యా నువ్వు నిజాయితీగా ఉంటే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి చేయండి, లేకపోతే నీ పదవికి రాజీనామా చేయండి. స్పష్టంగా డిఎస్సిలో అవకతవకలు జరిగినట్లుగా ప్రూఫ్ అయితా ఉంది దీనిపైన అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపి జంజీ సంబంధించి వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలపడం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బెదిరించేదానికి భయపెడిచేదానికి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మాచర్లలో కానీ పొన్నూరులో కానీ రేపల్లిలో కానీ అనంతపురంలో కానీ తాడిపత్రిలో కానీ చాలా చోట్ల మరి ఈ ధర్నాల్లో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు మరి వాళ్ళ మీద ఎక్కువగా దౌర్జన్యం చేసి ఆ సభలను పోలీసుల ద్వారా దాన్ని తీసేయడం కూడా జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలను భగ్నం చేయడం నిజంగా చెప్పాలంటే చాలా హేమమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి పోలీసులు కూడా ఈ మధ్య చాలా మంది అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేయడము, కేసులు కూడా ఎవరి మీద ఏమి లేకపోయినా కూడా కేసులు పెట్టే విధంగా చేయడం, మరి ఈ విధంగా చూస్తూ ఉంటే నిజంగా చాలా దారుణమైన విషయం. మరి డిఎస్సి పైన వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని తీసుకువచ్చేసి న్యాయం జరిగేంత వరకు యువతతో పాటి జంజీ వారితో పాటి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎవరు భయపడేవారు లేరు. మీరు ఏ విధంగా చేసినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసని మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జున రెడ్డిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. ఈరోజు 12వ జాతీయ చేనేత ఉత్సవానికి మరి పోగుని వస్త్రంగా మనిషి మానాన్ని కాపాడుతూ మన భారతదేశ సంస్కృతి కళను కాపాడుతూ ఈరోజు మరి నేను నేతన్న సేవా పథకాన్ని నా చేనేతల మధ్య గడపాలి, నా చేనేతల మధ్య నేను ఉండాలి అని ఒక చేనేతల పక్షపాతి అయిన మన చంద్రన్న మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న నా సహచార మంత్రులకు, శాసనసభ్యులకు, ఇక్కడ విచ్చేసిన చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలను ఎలా అక్కన చేర్చుకున్నారో మరి ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రన్న అనే విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి 14-19లో మరి చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి చేనేతలు 1924లో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎన్ని పథకాలను రద్దు చేశారో మన అందరికీ తెలుసు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ కూటమి ప్రభుత్వం అన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క 50 సంవత్సరాలకే పెన్షన్, ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్తు అన్నాం, మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేత నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు 73,000 మందికి సుమారుగా 180 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి గారి విజన్ తో, మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారితో మరి ఎన్నికల సమయంలో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ప్రగట కోటయ్య గారు అంటే చేనేత అంటే ప్రగట కోటయ్య గారి జయంతి 111వ జయంతి మనం రాష్ట్ర పండుగగా చేయాలనుకున్నాం. మరి రాష్ట్ర పండుగ ఏదైతే చిరాలలో మొన్నటి రోజు రంగ వైభవంగా వారి కుటుంబ సభ్యులతో మనం ఈ రోజు ప్రగట కోటయ్య గారి జయంతి కూడా చేసుకున్నాం. అంతేకాదు మంగళగిరిలో ప్రగట కోటయ్య గారి శృతివనం 10 ఎకరాల్లో 10 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా చేనేతలకు ఏం చేయాలి, మీరు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టండి అని ఆదేశించారు. దానితో పాటు మరి గ్రామీణ స్థాయిలో ఉన్న చేనేతలకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి, మోడర్న్ డిజైన్స్ అప్గ్రేడ్ చేయండి అనే ఉద్దేశం కూడా మరి మేము ఇవన్నీ చేస్తున్నాం సార్. నిజంగా చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ విషయం అని తెలియజేస్తూ మరి ఇక్కడ ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఒక మంచి పునాదులు వేస్తున్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా నా సోదరి మనకు తెలియజేసేది ఒకటే, ఒక పక్క సూపర్ 6 పథకాలలో మరి దీపం 1 తెచ్చింది చంద్రన్న, దీపం 2 తెచ్చింది చంద్రన్న. అంతేకాకుండా ఈ రోజు ఉచిత సిలిండర్లు ఇచ్చాం, స్త్రీ శక్తి పథకం ఇచ్చాం. దానితో పాటు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం, అన్నదాత సుఖీభవ అందజేశాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. ఈరోజు నేను చీరాలకు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం,
ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. అలాంటి చీరాలకు ఈరోజు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నా ఆత్మ బంధువులు మీ ద్వారా ఒక పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. అదే మీరు చూస్తే చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్వదేశ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాను. ఆ రోజు నేను చెప్పింది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే అందరికంటే నాకు ఎప్పుడు కూడా నేను అభిమానించేది నేతన్నల్ని అభిమానిస్తాను. దానికి కారణం మీకుండే కష్టాలు. ఒకప్పుడు ఇదే చీరాల్లో మీకు ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే ధర్నా చేసిన కార్యక్రమాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ రోజు కూడా ఇవన్నీ చేశాం. ఈరోజు చేనేత కేవలం ఒక వృత్తే కాదు, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక, దేశం గర్వించే కళ. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో మనం చదువుకున్నాం, చేనేత కార్మికులు ఆ రోజుల్లోనే చీర తయారు చేసి అగ్గిపెట్టిలో పెట్టే చీరను తయారు చేసిన ఘనత చేనేత కార్మికులది. మన రాష్ట్రాన్ని చూస్తే ఇలాంటి కళలకు నిలయం, అలాంటి వర్గాలు ఎక్కువ ఉండే ప్రదేశం ఈ చీరాల. అందుకని ఇంకొక పక్కన చూస్తే ఇక్కడికి వస్తే మీ నైపుణ్యం గుర్తొస్తుంది. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చీరాల కర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేశారంటే అది మీ సత్తా. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై, కాలక్రమేణా అన్నీ కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నర్సాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను, చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం, 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకు ఇస్తున్నాం, 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నేను ఇక్కడుండే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించిన ఘనత బీసీలకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కూడా ఇది గుర్తుపెట్టుకున్నాం. ఎన్నికల ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రోజు నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, సూపర్ 6 అమలు చేస్తామని, ఇంకో పక్క అభివృద్ధి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తామని హామీ ఇచ్చాను. 2 ఏళ్లయింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే వెంకట్రావు గారి మిత్రుడు ఒక మాట అన్నారు, ఈజ్ వెరీ హ్యాపీ. 25,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2 పిల్లలుంటే తల్లికి వందనంలో 15 × 2 30,000 రూపాయలు వస్తా ఉంది. ఎక్కడన్నా పోవాలంటే ఆయన దూరంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు ఫ్రీగా తిరిగే పరిస్థితి వచ్చారు. అదే స్త్రీ శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు ఇచ్చాం. అందులో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని స్పెషల్గా చూసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మొన్నే మీరు చూశారు డిఎస్సి. మొట్టమొదటిసారిగా నేను ఏది చెప్పానో 16,000 మందికి మొదటి సంతకం పెట్టి
ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వాళ్ళ మిడ్ డే బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.